నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళను ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమే రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? అప్పుడే స్టార్ట్ చేశారు, నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను, ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు వీళ్ళు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు, వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారుపాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా.
అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు